చూపిస్తాను చూడండి. ఇది నల్లమట్టి అన్నమాట, ఇది ఎర్రమట్టి. ఫస్ట్ ఏమో మనం నల్లమట్టి వేసుకోవాలి. పెట్టిందా బొక్కుందాను వేసేదన్నట్టు వేసుకో. దీని నిండా మనం నల్లమట్టి వేసేయాలి. అంత సరిపోతే అంత. అంత ఫుల్ రాగలిగితే అంత వేసేసుకోవచ్చు. ఎంతైనా వేసేసుకుంటే ఇది నిండుద్ది. మనం ఇంకా దీన్ని టైట్ చేసుకుంటే వెళ్తే టోటల్ మొక్క మనకి వచ్చింది అన్నమాట. ఇంకా వేసుకుంటానే ఉండాలి నిండేంతవరకు. ఇంకా మొత్తం ఎంత ఉంటే అంత అన్నా కానీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లైన్ వరకు వేసుకోవాలన్నమాట. వేసుకుని మనం దీన్ని ఆపుకోవాలి. ఆపుకున్న తర్వాత మనం మొక్కను పెట్టుకోవాలన్నమాట. మొక్కని ఇది ఈ శంఖం మొక్క అన్నమాట. దీనికి దీంతో శివుడికి పూజ చేస్తారు. ఇక్కడ మధ్యలో గ్యాప్ చేసుకుని మొక్కను పెట్టాలి. ఏళ్ళు కిందకి వెళ్ళేలాగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. సైజు వైజ్ చేసుకోవాలి. అప్పుడే మొక్క వెళ్ళిద్ది అన్నమాట, లేకపోతే ఇంకెళ్ళదు. వేరే మొక్క పెట్టాను మొక్క. ఇప్పుడు వేళ్ళు కిందకి వెళ్ళినాయి అన్నమాట. వేళ్ళు పూర్తి కిందకి వెళ్ళిన తర్వాత మనం నల్లమట్టి వేసుకోవాలి. దాని చుట్టూ నల్లమట్టి వేసుకోవాలి. అది టోటల్గా కవర్ అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత దాని మీద ఇంకా వేసుకుంటూ ఉండాలి. అది దానికి క్లియర్ అనిపించేంత వరకు. ఇంకా వేసుకుంటూ ఉండాలి. ఇది అయిపోతుంది. ఇది అయ్యాక ఎర్రమట్టి వేయాలన్నమాట. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకోవాలి. కొన్ని చూపించిందా చుట్టూ వాటర్ పోయాలన్నమాట. చుట్టూ వాటర్ పోసిన తర్వాత మనం ఎర్రమట్టి వేసుకోవాలి. హ్యాండ్స్ చూసుకుంటే బాగుంటుంది. ఎర్రమట్టి వేసుకోవాలి. స్టోన్స్లా కాకుండా పొడి చేసుకుని వేసుకుంటే బాగా పెరిగిద్ది మొక్క ఎర్రమట్టితో. తర్వాత మొత్తం వేసుకోవాలి చుట్టూరా, నల్లమట్టి కనబడకుండా. నల్లమట్టి అలాగా ఫుల్ వేసుకున్నాము. ఎర్రమట్టిని కూడా అలానే వేసుకోవాలి. వచ్చిందాన్ని నీట్గా చేయాలన్నమాట. అన్నీ పైకి తీసి పెరుగులాగా చేయాలి. చేసిన తర్వాత దాన్ని చేసి నీళ్ళు పోయాలన్నమాట. 3500కి మేము సేల్ చేస్తాం మొక్క. మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి.
చుట్టూరా పోసుకోవాలి మొక్కకి. మధ్యలో కూడా పోసుకున్న తర్వాత మన మొక్క రెడీ అయిందన్నమాట. మొక్క మేము 500కి సేల్ చేస్తాము. 500కి ఒక్కొక్క మొక్క అమ్ముతాము. కావాల్సిన వాళ్ళు తీసుకో. హాయ్ గైస్, విష్